నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అడుగడుగునా కూడా నిరసన వ్యక్తం అవుతుంది. ఎక్కడికక్కడ కూడా ప్రజలు తిరగబడుతూ ఉన్నారు. తాజాగా మునుగోడు మండలం సాన్బండ గ్రామంలో తమ ఊరికి ఎలాంటి మౌలిక సదుపాయాలు లేవు, తమ ఊరికి రోడ్డు కూడా సరిగా లేదు, మట్టి రోడ్డుతో బురద నీటితో గుంతలమయంగా మారి తమ రోడ్డు అంతా కూడా ప్రమాదాల బారిన పడుతూ ఉన్నా, ఎవరు కూడా పట్టించుకోవట్లేదంటూ కూడా అక్కడ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి రాజగోపాల్ రెడ్డికి వినతిపత్రం సమర్పించినట్టుగా ఒక వినూత్న నిరసన కార్యక్రమం దిగారు సాన్బండ ప్రజలు. ఎన్నికల ప్రచారణ భాగంగా తమ ఊరికి వచ్చారు, తమకు మాటిచ్చారు, రోడ్డు వేయిస్తాను, డాంబర్ రోడ్డు వేయిస్తానని. కానీ గెలిచి 2 ఏళ్ళు అవుతుంది, ఇప్పటివరకు కూడా రాజగోపాల్ రెడ్డి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవట్లేదు. తరచూ ప్రమాదాలకు గురవుతున్నాం, బురద నీటిలో ప్రయాణం చేస్తూ ఉన్నాం, తీవ్ర ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాం. ఇప్పటికైనా సరే రాజగోపాల్ రెడ్డి మనసు మార్చుకొని తమ ఊరికి కొత్త రోడ్డును వేయించాలంటూ సాన్బండ గ్రామస్తులు వినూత్నంగా బురద నీటిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వినతి పత్రాలు ఏర్పాటు చేసి నిరసన కార్యక్రమాన్ని దిగారు. నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మరొక వార్త. నల్గొండ జిల్లా కనగల్, నల్గొండ మండలాల్లో శ్రీగంధం చెట్లను దొంగతనంగా నరికివేసి అమ్ముకుంటున్నటువంటి ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి 3 సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు నల్గొండ జిల్లా పోలీసులు. గత కొంతకాలంగా నల్గొండ, గుర్రంపోడు, కనగల్ అదేవిధంగా చుట్టుపక్కల మండలాల్లో శ్రీగంధం చెట్లను పెంచుకుంటున్నటువంటి రైతుల పొలాల వద్దకు వెళ్ళి దొంగచాటుగా రాత్రిపూట ఆ చెట్లను దొంగిలిస్తూ ఉన్నారు 3 వ్యక్తులు. పగటిపూట గ్రామాల్లో పూసలు అదేవిధంగా ఇతర వస్తువులు అమ్ముకుంటూ రిక్కి నిర్వహించి రాత్రిపూట శ్రీగంధం చెట్లను నరికి దొంగతనం చేస్తున్నట్టుగా పోలీసులు వెల్లడించారు. వీరి వద్ద నుంచి 2 మోటార్ సైకిళ్లను, రంపాలను అదేవిధంగా శ్రీగంధం సంబంధించినటువంటి చెక్కను కూడా స్వాధీనం చేసుకున్నారు. సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా మునుగాల ఎంఆర్ఓ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్. కలెక్టర్ విజిట్ చేసినటువంటి సమయంలో సగానికి సగం పైగా సిబ్బంది అక్కడ విధులకు గైర్హాజరు కావడంతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారందరినీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. డిప్యూటీ తహసీల్దార్ కూడా 3 రోజులుగా విధులకు హాజరు కాకుండా ఎగనామం పెడుతూ సంతకాలు మాత్రం పెడుతూ ఉన్నాడు, జీతం మాత్రం తీసుకుంటా అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కలెక్టర్కి ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా ఆయన ఆగ్రహోషాన్ని వ్యక్తమై అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని అంతా కూడా సస్పెండ్ చేయడం జరిగింది. విధులకు గైర్హాజరైనటువంటి వారందరూ కూడా సస్పెండ్ చేయడం జరిగింది.